తెలంగాణలో గ్రూప్ 1 ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ స్వాగతం. గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామినేషన్లో పేపర్ 5 అందులో సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ రెండు ఉన్నాయి. ఈ డేటా ఇంటర్ప్రిటేషన్ అనేది సెక్షన్ 3లో భాగంగా 50 మార్కులకు వస్తుంది. సిలబస్ టాపిక్ నేమ్ డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఉన్నప్పటికీ ఇందులో ఉండే ప్రశ్నలు డేటా ఇంటర్ప్రిటేషన్ నుండి ఒక 2 ప్రశ్నలు రావచ్చు, ఆర్థమెటిక్ నుండి ఒక ప్రశ్న, రీజనింగ్ నుండి ఒక ప్రశ్న వచ్చే అవకాశం ఉంది. ప్రాబ్లమ్ సాల్వింగ్ నుండి వస్తే ఒక ప్రశ్న రావచ్చు, లేదా ఆ ఒక ప్రశ్న ముందు చెప్పిన ఈ 3 కేటగిరీస్లో ఏదో ఒక దానిలో కలిసే అవకాశం ఉంటుంది. ముందుగా మనము డేటా ఇంటర్ప్రిటేషన్ స్టార్ట్ చేసుకున్నాం. ఇందులో బార్ డయాగ్రామ్స్, ట్యాబులేషన్, XY చార్ట్స్ గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు మనం పై చార్ట్స్ గురించి చూద్దాం. పై అంటే ఏంటి, దాని యొక్క మీనింగ్ ఏంటి? పై మీన్స్ వన్ స్వీట్ బేకరీ ఐటమ్ విచ్ ఈజ్ ఇన్ సర్కిల్ షేప్. సో ఈ పై చార్ట్స్ అనేవి పూర్తిగా మనకు సర్కిల్ షేప్లో ఉంటాయి కాబట్టి ఈ చార్ట్స్ని మనం పై చార్ట్స్ అంటాము. జనరల్గా ఈ పై చార్ట్లో బడ్జెట్కి సంబంధించి పై చార్ట్ తీసుకుంటాం మనం. స్టేట్ బడ్జెట్ కానీ సెంట్రల్ బడ్జెట్ కానీ జరిగిన తర్వాత నెక్స్ట్ డే మనకు అన్ని దినపత్రికల్లో ఈ 2 పై చార్ట్స్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఒకటి రాష్ట్రము లేదా దేశం యొక్క ఆదాయము, మరొకటి ఖర్చుల గురించి ఇవ్వడం జరుగుతుంది. లాస్ట్ వీడియోలో ఒక వ్యక్తి యొక్క బడ్జెట్ ఏ విధంగా ఉంటుందో దాని గురించి మనం తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడు ఈరోజు ఈ పై చార్ట్ సంబంధించి మరికొన్ని క్వశ్చన్ చూద్దాం. ఇందులో తెలుసుకోవాలంటే జనరల్గా ఈ పై చార్ట్ని కొన్ని పార్ట్స్గా డివైడ్ చేయడం జరుగుతుంది. కొన్ని పార్ట్స్గా, కొన్ని సెక్టార్స్గా డివైడ్ చేస్తాం. ఇందులో మనకు 100% అన్నప్పుడు మొత్తాన్ని 100%గా తీసుకుంటాము. 100% అంటే వృత్తంలో ఉన్న మొత్తం కోణాల మొత్తం ఎంత? 360 డిగ్రీలు తీసుకోవాలి. అదేవిధంగా వృత్తంలో ఉన్న కోణాల మొత్తం 360 డిగ్రీలు అంటే 100%గా తీసుకోవాలి. సో 100% అంటే 360 డిగ్రీలు, 360 డిగ్రీలు అన్నప్పుడు 100%గా తీసుకోవాలి. దీనికి సంబంధించి కొన్ని ప్రశ్నల్ని మనం చూద్దాం. ఇందులో పై చార్ట్స్ నుండి ఎలాంటి ప్రశ్నలు రావచ్చు? పై చార్ట్ నుండి ఎలాంటి ప్రశ్నలు రావచ్చు? ఉదాహరణకి ఒక ప్రాంతంలో కొన్ని కళాశాలలు ఉన్నాయి, ఒక పట్టణంలో కొన్ని కాలేజెస్ ఉన్నాయి. ఏ అనే కాలేజీలో ఉన్న విద్యార్థుల సంఖ్య 20%. అంటే ఆ పట్టణంలో ఉన్న మొత్తం విద్యార్థులలో 20% మంది ఏ అనే కాలేజీలో ఉన్నారు. బి అనే కాలేజీలో ఉన్న విద్యార్థుల సంఖ్య 20%, సి అనే కాలేజీలో ఉన్న విద్యార్థుల సంఖ్య 10%, డి అనే కాలేజీలో ఉన్న విద్యార్థుల సంఖ్య 15%, ఈ అనే కాలేజీలో ఉన్న విద్యార్థుల సంఖ్య 10%, ఎఫ్ 15 అండ్ జి 10%. సో ఇప్పుడు ఇది ఒక కాలేజీలో, ఒక పట్టణంలో ఉన్న కాలేజీలోని విద్యార్థుల సంఖ్య గురించి మనకి ఇవ్వడం జరిగింది. విద్యార్థుల సంఖ్య ఇచ్చారు. దీన్ని బేస్ చేసుకొని క్వశ్చన్లు అడిగే అవకాశం ఉంది. క్వశ్చన్ ఏ విధంగా అడగవచ్చో చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. సో ఏ అనే కాలేజీలో ఉన్న విద్యార్థుల సంఖ్య ముందుగా చూడండి. డేటా ఇంటర్ప్రిటేషన్లో పై చార్ట్స్లో కానీ ఇతర ఏ డయాగ్రామ్లో కానీ క్వశ్చన్లు చేసేటప్పుడు ముందుగా మనం విలువలని ప్రతి ఒక్క క్వశ్చన్కి డయాగ్రామ్లో వచ్చిన విలువల్ని మాత్రమే తీసుకోవాలి. అంతేగాని ఫస్ట్ క్వశ్చన్లో, సెకండ్ క్వశ్చన్ వచ్చిన వాల్యూస్ని థర్డ్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్కి మనం తీసుకోకూడదు. సో ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఏ అనే కాలేజీలో ఉన్న విద్యార్థుల సంఖ్య 600 అయితే, ఏ అనే కాలేజీలో ఉన్న విద్యార్థుల సంఖ్య 600 అయితే డి, ఈ, ఎఫ్ అనే ఈ 3 కాలేజీలో ఉన్న విద్యార్థుల సంఖ్య ఎంత? ఏ అనే కాలేజీలో ఉన్న విద్యార్థుల సంఖ్య 600 అయితే డి, ఈ, ఎఫ్ అనే ఈ 3 కాలేజీలో ఉన్న విద్యార్థుల సంఖ్య ఎంత అని అడిగారు. దీన్ని ఏ విధంగా చేయాలి? ఈ పై చార్ట్లో ఉన్న విలువల ఆధారంగా మనం చేయాలి. ఏ అనే కాలేజీలో ఉన్న విద్యార్థుల శాతం ఎంత అంటే 20%. ఏ అనే కాలేజీలో ఉన్న విద్యార్థుల సంఖ్య 20%. అంటే
20% అనేది 600కి సమానము. 20% అనేది 600కి సమానము. అయితే నెక్స్ట్ మనకు డిఈఎఫ్ అన్నారు. డి ఎంత శాతము? 15. ఈ అనేది 10%, ఎఫ్ అనేది 15%. అంటే మొత్తం ఎంత అవుతుంది? 15 + 15 30, 30 + 10 40%. 40% విలువ ఎంత? 40% విలువ ఎంత? సో ఇందులో ఏ అనే కాలేజ్ అన్నప్పుడు 20% విలువ 600 ఇచ్చారు. 40% విలువ ఎంత? 40% అనేది ఎలా వచ్చింది? క్వశ్చన్ ఏమి అడిగారు? డిఈఎఫ్లో ఉన్న విద్యార్థుల సంఖ్య ఎంత అని అడిగారు. కాబట్టి ఈ 3 కాలేజీలో ఉన్న విద్యార్థుల సంఖ్య ముందు పర్సంటేజ్లో మనం చూసినట్లయితే డిలో 15%, ఈలో 10%, ఎఫ్లో 15%, మొత్తం 40%. సో 20% 600, 40% ఎంత? ఎప్పుడైనా ఈ విధంగా వస్తే మీకు ఆల్రెడీ గతంలో చెప్పాను, డౌన్ వాల్యూ బై అప్ వాల్యూ ఇంటూ రైట్ సైడ్ వాల్యూ చేయాలి అని. డౌన్ వాల్యూ 40, అప్ వాల్యూ 20 ఇంటూ రైట్ సైడ్ వాల్యూ 600. దీన్ని మీరు సింప్లిఫై చేయండి. దీన్ని సింప్లిఫై చేసినట్లయితే 20 1s 20, 20 2s 40. సో 2 × 600, 2 × 600 ఎంత అంటే 1200 అవుతుంది, 1200. సో ఈ విధంగా మనం చేయాలి. ఈ విధంగా చేయాలి. ముందుగా ఈ పేపర్ 5లో క్వశ్చన్లు అడిగినప్పుడు సెక్షన్ 3లో డేటా ఇంటర్ప్రిటేషన్ నుండి 2 క్వశ్చన్లు అడిగే అవకాశం ఉంది. 2 క్వశ్చన్లు అడిగినప్పుడు ఒక పై చార్ట్ ఇచ్చి, పై చార్ట్ నుండి క్వశ్చన్లు ఏ విధంగా అడగవచ్చు అంటే, ఈ ఒక పై చార్ట్ తర్వాత ఒక 5 ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. అంటే ప్రతి ప్రశ్నకి 2 మార్కులు చొప్పున 5 2 10 మార్కులు. సో ఇప్పుడు నేను స్క్రీన్ మీద చెప్పినప్పుడు ఎక్స్ప్లెనేషన్ మీరు రాస్తూ ఆన్సర్ ఫైండ్ అవుట్ చేసినట్లయితే మీకు 2 మార్కులు వచ్చే అవకాశం ఉంది. అండ్ మళ్ళీ గుర్తుంచుకోండి, వాల్యూస్ ఏ క్వశ్చన్ వాల్యూస్ దానికి సపరేట్గా తీసుకోవాలి, ఏ క్వశ్చన్ వాల్యూస్ దానికి సపరేట్గా తీసుకోవాలి. సో నా సెకండ్ క్వశ్చన్ రాయండి. సెకండ్ క్వశ్చన్ రాయండి. బి అనే కాలేజీలో విద్యార్థుల సంఖ్య 800 అయితే, బి అనే కాలేజీలో విద్యార్థుల సంఖ్య 800 అయితే అన్ని కాలేజీలో ఉన్న సరాసరి విద్యార్థుల సంఖ్య ఎంత? అంటే మనకు ఇక్కడ ఎన్ని కళాశాలలు ఇచ్చారు? 7 కళాశాలలు ఇవ్వడం జరిగింది. బి అనే కాలేజీలో 800 మంది విద్యార్థులు ఉన్నట్లయితే ఈ అన్ని కాలేజీలో ఉన్న సరాసరి విద్యార్థుల సంఖ్య ఎంత అని అడిగారు. దీన్ని ఏ విధంగా చేయాలి? మొత్తం విద్యార్థులు ఎంతమంది ఉన్నారు, అన్ని కళాశాలలో కలిపి ఎంతమంది విద్యార్థులు ఉన్నారు కనుక్కొని దానిని సరాసరి సూత్రం ఏంటి? రాస్తుల మొత్తం బై రాస్తుల సంఖ్య. సరాసరి సూత్రం ఏంటి? రాస్తుల మొత్తం బై రాస్తుల సంఖ్య. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ మనం చేయాలి అంటే ముందుగా ఈ 7 కళాశాలలో ఉన్న మొత్తం విద్యార్థుల సంఖ్య కనుక్కొని దానిని 7 చేత భాగించాలి. మరి మొత్తం కళాశాలలో ఈ 7 కళాశాలలో ఉన్న మొత్తం విద్యార్థుల సంఖ్య మీకు తెలుసా? ఇచ్చారా అంటే ఇవ్వలేదు. మనం కనుక్కోవాలి. ఏ విధంగా కనుక్కోవాలి? బి అనే కాలేజీలో 800 మంది విద్యార్థులు ఉన్నారని ఇచ్చారు. బి అంటే 20%, 20% అంటే 800, 20% అంటే 800. మరి ఈ అన్ని కాలేజీల్లో ఎంతమంది ఉన్నారు అన్నప్పుడు టోటల్ని మనం 100%గా తీసుకోవాలి. అంటే 20% అయితే 800 అయినప్పుడు మొత్తం 100% ఎంత అంటే ఈ విధంగా వచ్చినప్పుడు మీకు చెప్పాను, డౌన్ వాల్యూ బై అప్ వాల్యూ ఇంటూ రైట్ సైడ్ వాల్యూ. డౌన్ వాల్యూ ఎంత? 100, అప్ వాల్యూ ఎంత? 20 ఇంటూ రైట్ సైడ్ వాల్యూ ఎంత? 800. దీన్ని మీరు క్యాన్సిల్ చేయండి. దిస్ 0 0 క్యాన్సిల్. 2 1 2, 2 40 80, 2 40 80. సో 100 × 40 ఎంత అవుతుంది? 100 × 40 ఎంత అవుతుంది? 4000. 4000 అంటే బి అనే కాలేజీలో 800 మంది విద్యార్థులు ఉన్నట్లయితే అన్ని కళాశాలలో కలిపి 7 కళాశాలలో కలిపి మొత్తం ఎంతమంది విద్యార్థులు ఉన్నారు? 4000 మంది విద్యార్థులు ఉన్నారు. మనకు అడిగిన క్వశ్చన్ ఏంటి? ఈ 7 కళాశాలలో ఉన్న సరాసరి విద్యార్థుల సంఖ్య ఎంత అని అడిగారు. కాబట్టి సరాసరి అంటే మీకు తెలుసు, రాష్ట్రాల మొత్తం బై రాష్ట్రాల సంఖ్య. 4000 బై మొత్తం ఎన్ని కళాశాలలు ఉన్నాయి? 7 కళాశాలలు ఉన్నాయి. కాబట్టి దాన్ని మీరు 7 చేత భాగాహారం చేయాలి. సో రాష్ట్రాల మొత్తం బై రాష్ట్రాల సంఖ్య, 7 కళాశాలలో ఉన్న సరాసరి విద్యార్థుల సంఖ్య ఎంత అంటే టోటల్ స్టూడెంట్స్ 4000 బై నెంబర్ ఆఫ్ కాలేజెస్ 7. దీన్ని మనం డివైడ్ చేసినట్లయితే 7 5ల 35, 7 5ల 35. నెక్స్ట్ ఎంత ఉంటుంది? 5 ఉంటుంది. 5 and 0 50 అవుతుంది, 50 అవుతుంది. 7 7ల 49,
49 అన్నప్పుడు 1010 ఉంటుంది. 10 అంటే 10, 7 ఒకట్ల 7, 7 ఒకట్ల 7. తర్వాత రిమైండర్ ఎంత ఉంది? 3 ఉంది. ఇక్కడ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కాబట్టి అప్రాక్సిమేట్లీ అని రాయండి, సరిపోతుంది. అప్రాక్సిమేట్లీ బ్రాకెట్లో రాయండి. సరాసరిగా దాదాపుగా 571 మంది ఉన్నారు. డెసిమల్ తర్వాత మనం నెంబర్ తీసుకోవాల్సిన అవసరం లేదు. వ్యక్తుల సంఖ్య కానీ ఇలాంటివి ఇచ్చినప్పుడు డెసిమల్ తర్వాత నెంబర్ అవసరం లేదు. బ్రాకెట్లో దాదాపు అని రాయండి, సరిపోతుంది. అంటే ఈ 5 కళాశాలల్లో సరాసరి విద్యార్థుల సంఖ్య ఎంత అంటే దాదాపు 571. దాదాపు 571. దెన్ ఇందులో మరొక క్వశ్చన్ రాద్దాం. థర్డ్ క్వశ్చన్ రాయండి. ఈ పై చార్ట్ మీద థర్డ్ క్వశ్చన్ రాయండి. థర్డ్ క్వశ్చన్, మూడవ ప్రశ్న. కాలేజీ డితో పోలిస్తే కాలేజీ బిలో ఎంత ఎక్కువ శాతం విద్యార్థులు కలరు? కాలేజీ డితో పోలిస్తే కాలేజీ బిలో ఎంత ఎక్కువ శాతం విద్యార్థులు కలరు అన్నారు. సో మనం ఏం చేయాలి? డి కన్నా బిలో ఎంత ఎక్కువ మంది ఉన్నారు కనుక్కొని బై డిలో ఉన్న విలువని ఇంటూ 100 చేత భాగించాలి. సో డితో పోలిస్తే బి అనే కాలేజీలో ఎంత ఎక్కువ శాతం మంది ఉన్నారు? సో చూడండి, డి అనే కాలేజీలో 15% మంది ఉన్నారు. బి అనే కాలేజీలో 20% మంది ఉన్నారు. సో ఎంత ఎక్కువ ఉన్నారు? 5%. బై డిలో ఉన్న విద్యార్థుల సంఖ్య ఎంత? 15. శాతము అన్నాం కాబట్టి ఇంటూ 100 తీసుకోవాలి. దీన్ని క్యాన్సిల్ చేసినట్లయితే 5 ఒకట్ల 5, 5 ముళ్ళ 15. సో 100/3 అంటే 33.33%. 33.33% అనేది అందులో విద్యార్థులు ఎక్కువగా ఉన్నారు. కాలేజీ డితో పోల్చినట్లయితే కాలేజీ బిలో 33.33% స్టూడెంట్స్ ఎక్కువగా ఉన్నారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇందులో పై చార్ట్స్లో ఎగ్జామ్లో రావడానికి అవకాశం ఉన్న ప్రశ్నలు ఎలాంటి మోడల్స్ వస్తున్నాయో చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్, ఏదేని కాలేజీలో గరిష్ట విద్యార్థుల సంఖ్యకి ఏదేని కళాశాలలో ఉన్న కనిష్ట విద్యార్థుల సంఖ్య యొక్క నిష్పత్తి ఎంత? నిష్పత్తి ఎంత అంటే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ఎనీ కాలేజ్ ఈజ్ టు లీస్ట్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ఎనీ కాలేజ్. ఇందులో హైయెస్ట్ వాల్యూ ఎక్కడ ఉంది? 20 అనే నెంబరే హైయెస్ట్గా ఉంది. కాలేజీ ఏదని మనకు అనవసరం, కానీ క్వశ్చన్ ఏమడిగారు? ద రేషియో ఆఫ్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ఎనీ కాలేజ్ టు లీస్ట్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ఎనీ కాలేజ్. సో ఏ మరియు బి అనే కాలేజీలో గరిష్టంగా విద్యార్థులు ఉన్నారు, అది 20% మరియు 20%. అదేవిధంగా ఏ కాలేజీలో తక్కువ ఉన్నారు? సిఈజీ అనే ఈ కాలేజీలో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్నారు, అది 10%. దాని యొక్క రేషియో అన్నారు కాబట్టి చాలా సింపుల్. హైయెస్ట్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 20%, లీస్ట్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 10%. 20:10 అంటే ఎంత అవుతుంది? 2:1. 20:10 ఎంత అవుతుంది? 2:1. సో అదే మీ యొక్క ఆన్సర్ అవుతుంది, 2:1. నెక్స్ట్ క్వశ్చన్ రాయండి. డి అనే కాలేజీలో 900 మంది విద్యార్థులు కలరు. డి అనే కాలేజీలో 900 మంది విద్యార్థులు కలరు. బి అనే కాలేజీలో విద్యార్థుల సంఖ్య మెన్ స్టూడెంట్స్ అండ్ ఉమెన్ స్టూడెంట్స్. బి అనే కాలేజీలో మెన్ స్టూడెంట్స్ అండ్ ఉమెన్ స్టూడెంట్స్ యొక్క రేషియో ఎంత? మెన్ స్టూడెంట్స్ అండ్ ఉమెన్ స్టూడెంట్స్ యొక్క రేషియో మనకు ఇవ్వడం జరిగింది. దీని యొక్క రేషియో ఎంత అంటే 7:5. 7:5. మెన్ స్టూడెంట్స్ ఈజ్ టు ఉమెన్ స్టూడెంట్స్ రేషియో ఎంత అంటే 7:5 ఇచ్చారు. తర్వాత ఇందులో ఈ కాలేజీ వారు బి అనే కాలేజీ వారు ఇందులో బి అనే కాలేజీ వారు మెన్లో 10 మెంబర్స్కి ఉమెన్లో 10 మెంబర్స్కి ఫ్రీ కోచింగ్ అంటే ఫ్రీ స్టడీ అనేది ఇవ్వడం జరిగింది. ఫ్రీ సీట్ ఇచ్చారు. వారు ఎలాంటి ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. మెన్లో టాప్ 10 మెంబర్స్కి ఉమెన్లో టాప్ 10 మెంబర్స్కి ఫ్రీ కోచింగ్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఫీ అనేది మెన్కి సంవత్సరానికి 80,000 రూపాయలు, ఉమెన్కి సంవత్సరానికి 60,000 రూపాయలు. అయితే ఆ సంవత్సరంలో వారికి వసూలైన రెవెన్యూ ఎంత?
ఆ కాలేజీకి వసూలైన ఫీ వివరాలు ఎంత అని అడిగారు. దీన్ని మనం ఏ విధంగా చేయాలో చూడండి. దీన్ని ఏ విధంగా చేయాలి? డి అనే కాలేజీలో విద్యార్థుల సంఖ్య 900 అని మనకి ఇచ్చారు. అదేవిధంగా బి అనే కాలేజీలో మెన్ అండ్ ఉమెన్ 7:5. బి అనే కాలేజీలో మెన్ అండ్ ఉమెన్ ఎంత 7:5 అని ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇందులో బి అనే కాలేజీలో మెన్ ఉమెన్ 7:5 ఇచ్చారు. మెన్కి 10 మంది, మెన్లో టాప్ 10 మెంబర్స్కి, ఉమెన్లో టాప్ 10 మెంబర్స్కి ఫ్రీ కోచింగ్ అని ఇవ్వడం జరిగింది. దెన్ మెన్ యొక్క ఫీజు సంవత్సరానికి 80,000, ఉమెన్కి 60,000 అని మనకి ఇందులో ఇచ్చారు. మెన్ యొక్క ట్యూషన్ ఫీ సంవత్సరానికి 80,000 రూపాయలు. అదేవిధంగా ఉమెన్కి సంవత్సరానికి 60,000 రూపాయలు ఇచ్చారు. 60,000 రూపాయలు ఇచ్చారు. అయితే ఆ కాలేజీలో ఆ సంవత్సరం వరకు వసూలైన మొత్తం ఫీజుల వివరాలు ఎంత అని అడిగారు. సో ముందుగా మనం చేయాల్సింది ఏంటి అంటే, మెన్ అండ్ ఉమెన్ ఎంతమంది ఉన్నారో మీరు కనుక్కోండి. కాలేజీ డిలో 900 మందిని ఇచ్చారు. డి అనేది 15%, డిలో 15%, బిలో 20%. సో అంటే డిలో 15% కాబట్టి 15% అనేది 900. 15% అనేది 900. సో 15% అనేది 900 అయితే నెక్స్ట్ బి అనే కాలేజీలో 20% అన్నారు. 20% అంటే ఎంతమంది విద్యార్థులు? ఎప్పుడైనా ఈ విధంగా వస్తే మనం చేయాల్సింది డౌన్ వాల్యూ బై అప్ వాల్యూ ఇంటూ రైట్ సైడ్ వాల్యూ చేయాలి. సో డౌన్ వాల్యూ 20 బై అప్ వాల్యూ 15 ఇంటూ 900 ఇంటూ 900. దీన్ని మీరు సింప్లిఫై చేయండి. 15 1 15, 15 1 15, 15 6 90, చివరి 0 రాయండి. సో 20 ఇంటూ 6 ఎంత? 1200. 20 ఇంటూ 6 ఎంత? 1200. అంటే బి అనే కాలేజీలో ఉన్న విద్యార్థుల సంఖ్య ఎంత? 1200. 1200 మంది ఉన్నారు. ఈ 1200లో మెన్ ఎంతమంది, ఉమెన్ ఎంతమంది మీరు చూడండి. 1200లో మెన్ ఎంతమంది, ఉమెన్ ఎంతమంది? సో మెన్ స్టూడెంట్స్ ఎంతమంది? 1200లో మెన్ స్టూడెంట్స్ 7/7:5 రేషియో ఇవ్వడం జరిగింది. 7/7 + 5 ఎంత? 12. 7/5 ఇంటూ 12 చేస్తే సింప్లిఫై చేయండి. 12 1 12, 12 ఇంటూ 100 అంటే 1200లో మెన్ స్టూడెంట్స్ 700. అదేవిధంగా ఉమెన్ స్టూడెంట్స్ ఎంతమంది అంటే 1200లో 700 మైనస్ చేస్తే 500. సో మనకు ఈ 1200లో మెన్ 700, ఉమెన్ 500 ఉన్నారు. వారు కాలేజ్ యాజమాన్యము మెన్లో టాప్ 10 మెంబర్స్కి, ఉమెన్లో టాప్ 10 మెంబర్స్కి ఫ్రీ కోచింగ్ అని ఇవ్వడం జరిగింది. అంటే అందులో మెన్ ఎంతమంది? 700లో 10 మందికి ఫ్రీ కోచింగ్. అంటే రిమైనింగ్ స్టూడెంట్స్ ఎంత? టోటల్ ఫీ ఎంత మనకు? టోటల్ ఫీ మెన్లో 690 మంది మాత్రమే ఫీ పే చేస్తున్నారు. 690 ఒక్కొక్కరికి ఫీజు ఎంత? 80,000 రూపాయలు. 80,000 రూపాయలు. అదేవిధంగా 80,000 రూపాయలు. నెక్స్ట్ ఇందులో మనకి ఇంకేమి ఇచ్చారు? 80,000 ప్లస్ ఉమెన్ మొత్తం 500 మంది మహిళలు ఉన్నారు. 500 మంది మహిళలు 10 మందికి ఉచిత కోచింగ్ ఇస్తున్నారు కాబట్టి ఫీ పే చేస్తున్న విద్యార్థుల సంఖ్య ఎంత అంటే 490. 490 ఇంటూ అందులో విద్యార్థుల సంఖ్య ఎంత? విద్యార్థుల సంఖ్య ఎంత? 60,000. విద్యార్థుల సంఖ్య ఎంత అంటే 60,000. విద్యార్థుల సంఖ్య మొత్తం ఎంతమంది ఉన్నారు? 490 ఇంటూ వారి యొక్క ఫీజు 60,000 రూపాయలు. సో దీన్ని మీరు సింప్లిఫై చేయండి. 690 మంది విద్యార్థులు, 600 మంది మేల్ స్టూడెంట్స్ ఒక్కొక్కరు 80,000 రూపాయల చొప్పున పే చేస్తున్నారు. ఉమెన్లో 500 10 మెంబర్స్కి ఫ్రీ కాబట్టి 490 మంది ఒక్కొక్కరు 60,000 చొప్పున ఫీ పే చేస్తున్నారు. ఇప్పుడు మొత్తం రెవెన్యూ ఎంత అన్నప్పుడు 690 ఇంటూ 80,000 చేయాలి. అది పెద్ద నెంబర్ మీకు అనిపించినట్లయితే సింపుల్గా ఎలా చేయాలి అంటే ముందు 69 ఇంటూ 8 చేయండి. 0 పక్కన పెట్టండి. 69 ఇంటూ 8 చేయండి. 69 ఇంటూ 8 ఎంత అవుతుంది? 69 ఇంటూ 8 ఎంత అవుతుంది అంటే 60 ఇంటూ 8 ఎంత? 6 ఎమ్ములు ఎంత? 48. అంటే 480. 480 ప్లస్
9 × 8 72, 9 × 8 72, 480 ప్లస్ 72 552. మళ్ళీ చూడండి 69 × 8 ఎలా చేయాలి? 60 × 8 6 ఎంబుల 48 480 ప్లస్ 9 ఎంబుల 72 480 ప్లస్ 72 552 అవుతుంది. 552. నెక్స్ట్ వన్, ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయి? 4 + 1 5 జీరోస్, 1 2 3 4 5 జీరోస్, ప్లస్ 490 × 60,000, 49ని 6 చేత గుణించండి. 40 × 6 ఎంత? 4 6 24, 4 6 24 కాబట్టి 49 × 6, 40 × 6 ఎంత? 240, 9 × 6 9 6 54, 9 6 54, 240 ప్లస్ 54 294. నెక్స్ట్ వన్, పక్కన ఎన్ని జీరోస్ ఉన్నాయి? 1 2 3 4 5 జీరోస్ కాబట్టి 5 జీరోస్ రాయండి. ఇప్పుడు దీన్ని టోటల్ చేయండి. 5,52,00,000 ప్లస్ 2,94,00,000, 5,52,00,000 ప్లస్ 2,94,00,000. ఈ రెండు నెంబర్లు మీరు యాడ్ చేసినట్లయితే, ఈ రెండు నెంబర్లు యాడ్ చేస్తే ఎంతో చూడండి. 5 కోట్లు ప్లస్ 2 7 కోట్లు అవుతుంది, 7 crore. 5 కోట్లు ప్లస్ 2 7 కోట్లు. ఈ 94 లక్షలకి ఒక 6 లక్షలు తీసుకున్నట్లయితే ఇది ఒక 94 లక్షలకి 6 లక్షలు తీసుకుంటే ఇది 1 crore అవుతుంది. 7 + 1 8 crore. సో ఈ 52 లక్షల్లో 6 లక్షలు దీనికి ఇచ్చినట్లయితే ఇందులో ఇంకా మనకి ఎంత ఉంటుంది? సో 7 + 1 8 crore. 52 నుండి మీరు 6 తీసేయండి, 46. సో టోటల్ ఫీ ఎంత అవుతుంది అంటే 8,46,00,000 రూపీ, 8,46,00,000 రూపాయల ఫీ అనేది అవుతుంది. సో ఆ రెండు బిఎన్ఏ కాలేజీలో ఫీ వచ్చిన కలెక్ట్ అయిన మొత్తం ఫీ ఎంత? 8.46 crore రూపీ. అందులో ఇద్దరు విద్యార్థులకి ఫ్రీ కోచింగ్ ఇచ్చిన తర్వాత వసూలైన మొత్తం ఫీ ఎంత అంటే 8,46,00,000. సో ఈ విధంగా మనం క్వశ్చన్లు చేయాలి. ఈ విధంగా మీరు సింప్లిఫై చేసినట్లయితే మీకు మంచి మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ డేటా ఇంటర్ప్రిటేషన్ అనేది చాలా ఈజీ టాపిక్. ఇది పూర్తిగా మీకు కేవలము యావరేజెస్, రేషియో ఇన్ ప్రపోర్షన్ అండ్ పర్సంటేజెస్, ఇందులో ఉండే ప్రశ్నలన్నీ కూడా దాదాపుగా కేవలం ఈ 3 అంశాల మీద నుండి మాత్రమే ఆధారపడి ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్ రాయండి. ఫోర్త్ క్వశ్చన్ రాయండి. ఈ అనే కాలేజీలో 600 మంది విద్యార్థులు ఉంటే, ఈ కాకుండా మిగిలిన కళాశాలలో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు? ఇతర కళాశాలలో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు? దీన్ని ఏ విధంగా చేయాలి? సో ఈ అనే కాలేజీలో ఉన్న విద్యార్థుల శాతం ఎంత? 10%. ఈ అనే కాలేజీలో ఉన్న విద్యార్థుల శాతం ఎంత? 10%. 10% అనేది 600. అయితే ఇతర కళాశాలలో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు? ఈ ఒకటి మినహాయిస్తే, అంటే మొత్తము 7 కళాశాలలో ఉన్న విద్యార్థులని మనం 100%గా తీసుకుంటే ఈ అనే కాలేజీలో 10% ఉన్నారు. అంటే ఈ కాలేజీ మినహాయించినట్లయితే మిగిలిన కళాశాలలో ఎంతమంది విద్యార్థులు ఉంటున్నారు? 90%. మన క్వశ్చన్ ఏంటి? ఈ తప్ప మిగిలిన అన్ని కళాశాలలో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు అన్నారు. కాబట్టి 90% విలువ కనుక్కోవాలి. దీన్ని ఏ విధంగా చేస్తాము? ఎప్పుడైనా విలువ ఈ విధంగా వస్తే మీకు ఆల్రెడీ చాలాసార్లు చెప్పుకున్నాం, డౌన్ వాల్యూ బై అప్ వాల్యూ ఇంటూ రైట్ సైడ్ వాల్యూ చేయాలి అని. సో డౌన్ వాల్యూ ఎంత? 90 బై అప్ వాల్యూ ఎంత? 10 ఇంటూ 600. ఇక్కడ ఈ 0 క్యాన్సిల్ చేయండి. 9 × 600, 9 6 54, 54 పక్కన 2 సున్నాలు రాయండి. 5,400 అవుతుంది. అంటే ఈ అనే కళాశాలలో మినహా 5,400 మంది విద్యార్థులు కలరు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ పై చార్ట్ మీద 5వ ప్రశ్న మనం తెలుసుకుందాం. ఫిఫ్త్ క్వశ్చన్ రాయండి. ఎఫ్ అనే కళాశాలలో 1,200 మంది విద్యార్థులు ఉంటే, 1,200 మంది విద్యార్థులు ఉంటే బి మరియు
బి మరియు డి కళాశాలలో ఉన్న విద్యార్థుల వ్యత్యాసము ఎంత? విద్యార్థుల వ్యత్యాసము ఎంత? సో ఎఫ్ అనే కళాశాలలో 1200 మంది విద్యార్థులు ఉన్నారు. 1200 మంది విద్యార్థులు ఉన్నప్పుడు బి మరియు డి అనే కళాశాల మధ్య వ్యత్యాసం ఎంత అని అడిగారు. అడిగిన మనం ఏం చేయాలి? ఎఫ్ అనే కళాశాలలో ఉన్న విద్యార్థుల శాతం ఎంత? 15%. ఎఫ్ అనే కళాశాలలో ఉన్న విద్యార్థుల శాతం 15%. 15% అనేది 1200. 15% అనేది 1200. మరి బి మరియు డి అనే కళాశాలలో వ్యత్యాసం ఎంత? బిలో 20% మంది విద్యార్థులు ఉన్నారు, డిలో 15% మంది విద్యార్థులు ఉన్నారు. మరి బి మరియు డి వ్యత్యాసం ఎంత? 20 - 15. 20 - 15 అంటే 5 అవుతుంది. 20 - 15 అంటే 5 అవుతుంది. సో 5% ఎంత? 5% అది మనం కనుక్కోవాలి. బి కనుక్కొని డి కనుక్కొని వ్యత్యాసం చేయకండి. ఆ విధంగా చేస్తే మనకు కొంచెం ఎక్కువ టైం పడుతుంది, లెంతీగా అవుతుంది. సింపుల్గా మీరు చేయాలి అంటే బీడీల వ్యత్యాసం ఎంత అన్నప్పుడు బీడీల వ్యత్యాసం యొక్క పర్సంటేజ్ ముందు కనుక్కోండి. బిలో 20% మంది విద్యార్థులు ఉన్నారు, డిలో 15% మంది విద్యార్థులు ఉన్నారు. డిలో 15% మంది విద్యార్థులు ఉన్నారు. సో కాబట్టి 20 - 15 అంటే 5% అవుతుంది. సో 15% అనేది 12,000 అయితే 1200 అయితే 5% ఎంత? డౌన్ వాల్యూ బై అప్ వాల్యూ ఇంటూ రైట్ సైడ్ వాల్యూ చేయండి. 5/15 ఇంటూ 1200. 5/15 ఇంటూ 1200. దీన్ని క్యాన్సిల్ చేసినట్లయితే 5 1 5, 5 ముళ్ళ 15, 5 ముళ్ళ 15, 3 1 3, 3 4. సో 400 మంది విద్యార్థులు ఉన్నారు. 400 మంది విద్యార్థులు ఉన్నారు అంటే బి మరియు డి కళాశాలలో ఉన్న విద్యార్థుల వ్యత్యాసం ఎంత అవుతుంది? 400 అవుతుంది. 400. సో అదేవిధంగా ఈ పై చార్ట్ సంబంధించి మరో క్వశ్చన్ మనం చూద్దాం. 6వ ప్రశ్న చూడండి. ఈ పై చార్ట్ సంబంధించి మరొక క్వశ్చన్. ఈ అనే కళాశాలలో విద్యార్థుల సంఖ్య 1000 మంది ఉన్నారు. ఈ అనే కళాశాలలో విద్యార్థుల సంఖ్య 1000 మంది ఉన్నారు. అయితే ఏ అనే కళాశాలలో 60% మంది విద్యార్థులు, ఏ అనే కళాశాలలో 60% మంది విద్యార్థులు, బి అనే కళాశాలలో 80% మంది విద్యార్థులు, సి అనే కళాశాలలో 90% మంది విద్యార్థులు క్యాంపస్ సెలక్షన్లో ఉద్యోగం పొందినట్లయితే, ఏ అనే కళాశాలలో 60% మంది విద్యార్థులు, బి అనే కళాశాలలో 80% మంది విద్యార్థులు, సి అనే కళాశాలలో 90% మంది విద్యార్థులు క్యాంపస్ సెలక్షన్లో ఉద్యోగం పొందినట్లయితే ఈ 3 కళాశాలలో ఉద్యోగం పొందిన మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత? ఏబిసి అని ఈ 3 కళాశాలలో ఉద్యోగం పొందిన మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత? దీన్ని మనం కనుక్కోవాలి. మనం ఎలా కనుక్కుంటాము అంటే ముందుగా ఏబిసి అనే కళాశాలలో ఎంతమంది విద్యార్థులు ఉన్నారో దాన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ అనే కళాశాలలో 1000 మంది ఉన్నారు. ఈ అంటే 10% అండి. 10% అన్నప్పుడు 1000 మంది విద్యార్థులు ఉన్నారు. మరి ఏలో ఎంత శాతము? ఏ అనే కళాశాలలో 20% అన్నాం కాబట్టి 20% అన్నప్పుడు జస్ట్ దాన్ని డబుల్ చేయండి సరిపోతుంది. 10% 1000 అయినప్పుడు 20% ఎంత అవుతుంది? 2000 అవుతుంది. 20% అనేది 2000 అవుతుంది. అదేవిధంగా బి అనే కళాశాలలో ఉన్న విద్యార్థులు ఎంతమంది? బిలో కూడా 20% కాబట్టి అది కూడా 2000 అవుతుంది. సి అనే కళాశాలలో 10% కాబట్టి సిలో 10% అంటే 1000 అవుతుంది. సో ఈ అనే కళాశాలలో 1000 మంది విద్యార్థులు ఉన్నప్పుడు ఏలో 2000 మంది, బిలో 2000 మంది, సిలో 1000 మంది. ఇప్పుడు ఈ 3 కళాశాలలో వచ్చిన విద్యార్థుల సంఖ్య క్యాంపస్ సెలక్షన్లో ఉద్యోగం పొందిన విద్యార్థుల సంఖ్య ఎంత అన్నారు కాబట్టి ఏలో జాబ్ పొందిన విద్యార్థులు ఎంతమంది? 60%. 60% అంటే 60/100 ఇంటూ 2000. ఏలో ఉద్యోగం పొందిన విద్యార్థుల సంఖ్య 60/100 ఇంటూ 2000. బిలో ఉద్యోగం పొందిన విద్యార్థుల సంఖ్య ఎంత? 80% మంది ఉద్యోగం పొందారు కాబట్టి 80% అంటే 80/100 ఇంటూ బి కాలేజీలో ఉన్న విద్యార్థుల సంఖ్య 2000 ప్లస్ సిలో ఎంతమంది పొందారు? 90% కాబట్టి
90/100 ఇంటూ 1000 దీన్ని సింప్లిఫై చేయండి, అదే మీ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ ఈ 2 జీరోస్ 2 జీరోస్ క్యాన్సిల్ చేస్తే 60 ఇంటూ 20 1200, 60 ఇంటూ 20 1200. అంటే ఏ అనే కళాశాలలో మొత్తం విద్యార్థుల సంఖ్య 2000 అయితే అందులో 1200 మందికి ప్లేస్మెంట్లో జాబ్ రావడం జరిగింది. అదేవిధంగా బి అనే కళాశాలలో ఎంతమందికి వచ్చింది? ఈ 2 జీరోస్ క్యాన్సిల్ చేయండి. 80% మంది, 2000లో 80% అంటే 80 ఇంటూ 20 1600. అంటే కాలేజీ బిలో 1600 మందికి జాబ్ రావడం జరిగింది. సిలో ఎంతమందికి వచ్చింది? ఈ 2 జీరోస్ క్యాన్సిల్ చేయండి. 90 ఇంటూ 10 ఎంత అంటే 900. అంటే ఏ అనే కళాశాలలో 1200 మంది, బి అనే కళాశాలలో 1600 మంది, సి అనే కళాశాలలో 900 మంది ఉద్యోగం పొందారు. మొత్తం ఉద్యోగుల సంఖ్య ఎంత అని అడిగారు కాబట్టి ఏబిసిలో ఈ 3 కళాశాలలో జాబ్ పొందిన విద్యార్థుల సంఖ్య ఎంత అన్నారు కాబట్టి ఈ 3 నెంబర్స్ని యాడ్ చేయండి, సరిపోతుంది. 1200 ప్లస్ 1600 2800. 2800 ప్లస్ 9 ఎంత అవుతుంది? 3700. 2800 ప్లస్ 900 3700. అంటే ఈ 3 కళాశాలల్లో ఏ, బి అండ్ సి ఈ 3 కళాశాలలో ఉద్యోగం పొందిన అంటే క్యాంపస్ సెలక్షన్లో ఉద్యోగం పొందిన విద్యార్థుల సంఖ్య ఎంత అంటే 3700. చూసారా? డేటా ఇంటర్ప్రిటేషన్ అనేది మీరు ఈ చిన్న చిన్న టెక్నిక్స్ యూజ్ చేసినట్లయితే యావరేజెస్, రేషియో అండ్ ప్రపోర్షన్ అండ్ పర్సంటేజెస్ ఈ 3 అంశాల మీద మీకు మంచి అవగాహన ఉన్నట్లయితే ఈ క్వశ్చన్ అన్నీ చాలా ఈజీ. ఈ డేటా ఇంటర్ప్రిటేషన్ వచ్చే ప్రతి ప్రశ్న కూడా ఈ 3 టాపిక్స్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి వీటి మీద మీరు మంచి అవగాహన పెంచుకోండి, ప్రాక్టీస్ చేయండి. అండ్ చివరిగా మొదటి నుండి మీకు చెప్తున్నాను, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి అని. దానికి మించిన పెద్ద ఔషధం లేదు కాబట్టి మీరు ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నా కూడా దానికి సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ తీసుకొని వాటిని ప్రాక్టీస్ చేయండి. అదేవిధంగా మన యొక్క టీశాట్ టీవీ ఛానల్ ద్వారా మీకు అన్ని సబ్జెక్ట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మేము అందిస్తున్నాము. ఈ వీడియో మీరు ఇప్పుడు మిస్ అయినా కూడా మన యొక్క టీశాట్ యూట్యూబ్ ఛానల్ అందుబాటులో ఉంటుంది కాబట్టి వాటిని మళ్ళీ ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసి మీ స్కిల్స్ పెంచుకోండి, విజయం సాధించండి. నెక్స్ట్ వీడియోలో మరొక టాపిక్తో కలుసుకుందాం. థ్యాంక్ యూ.